నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ అని కొనియాడిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ పాలన చూసి చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నారని ధ్వజం రిటైనింగ్ వాల్ నిర్మాణం టీడీపీ హయాంలో జరిగిందని ప్రచారం చేస్తున్న గద్దె రామ్మోహన్ మొహంపై ప్రజలే ఉమ్మివేస్తారంటూ ఘాటు విమర్శలు చేసిన దేవినేని అవినాష్ అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని బాబు లోకేష్లకు ప్రజలు కుర్చీ మడత పెట్టేశారని ఎద్దేవా స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం తమది కాదని సమస్యకు పరిష్కార దిశగా కృషి చేసే జగనన్న సైన్యం తమదని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బోండా ఉమా బుద్ధ వెంకన్నను వైజాగ్ పిచ్చాసుపత్రికి పంపించాలని వారి వికృత చేష్టలు హేయంగా ఉన్నాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా నేడు 64వ డివిజన్లో పర్యటించామన్నారు. ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. గతంలో చంద్రబాబు మాటలు తప్ప పనులు చేయలేదన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. పేదల సొంతింటి కలను నెరవేర్చింది జగనన్న అని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చేశామన్నారు. చంద్రబాబుకు పిచ్చి వచ్చినట్లు బోండోమాకు పిచ్చి వచ్చిందన్నారు. బుద్ధ వెంకన్న పిచ్చి పట్టి రక్తాభిషేకాలు చేసిన కిడ్నీలు అమ్మిన ప్రయోజనం లేదన్నారు. బుద్ధ వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితే లేదన్నారు. బుద్ధ వెంకన్న చేసే విచిత్ర శాస్త్రలు కామెడీగా ఉన్నాయన్నారు. రాప్తాడు సభ కనుల పండుగగా సాగిందన్నారు. సీఎం జగన్ పిలుపుకు లక్షల మంది ప్రజలు వస్తున్నారన్నారు. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను దాదాపు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి. 1 మంత్ నుంచి దాదాపు నా మీద 10 కంప్లైంట్లు ఇచ్చాను. నా మీద బోండోమ్ అనే వ్యక్తి భయపడిపోతున్నాడు. ఎందుకంటే గతంలో జనరల్గా ఏంటంటే అతను నోరికి దానికి గతంలో అందరూ కూడా కొంత వెయిట్ చేసే పరిస్థితులు చూసుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్స్ కానీ ప్రజల్లోకి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి బోండోమ్ అనే వ్యక్తి జనరల్గా చాలామంది చెప్తారు సూర్యుడిని చూడరని చెప్తారు, మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసేవాడు కాదని ఇప్పుడు చంద్రుడిని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుడిని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లి శ్రీని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితేమో నన్ను చంపేస్తా అంటాడు. దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి. ఇక్కడి నుంచి మరి వాటికి కంప్లైంట్ ఉండదా? కేసు కట్టరా వాటికి? ఇవన్నీ కూడా బాగుండవు. ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడ్డాం. వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏముండదు. ఊరికే భయపెడదామని వెల్లంపల్లి శ్రీని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. గుర్తుపెట్టుకోమని చెప్పండి. బోండోమాకి అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపెట్టడం అనేది. నేను చంద్రబాబుకి నారా లోకేష్కి వీళ్ళకే నీటికి భయపడతానని నేనేమన్నా. కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడు. ఈ మధ్య కొద్ది రోజులకైతే ఇక్కడికి వచ్చాయంట, కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాయట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి కనీసం. నువ్వు వాళ్ళు చిటికినేలు టచ్ చేయి, నీ సంగతి ఏంటో చూపెడతా, నా సంగతి ఏంటో వాడికి చూపెడతా. బోండోమ్ అనే వ్యక్తికి నోటు అదుపులో పెట్టుకోవాలా. అదుపులో పెట్టుకోకుండా అధికారంలోకి మేము వస్తాం, మేము సంగతి చూస్తామంటే మేము అధికారులు ఇప్పుడు లేవా? మేము చూడాలంటే చూడలేమా? మేము చూస్తే నువ్వు ఎక్కడుంటావు? మరి ఇప్పుడు అధికారంలో ఉండి మేము చూడాలనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న మనందరం కూడా అది గమనించాలి. ఎప్పుడో అధికారం నీ కళ. నేను చెప్తున్నా, బోండోమ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టే సమస్యే లేదు. ఇది రాసుకోండి. అందరికీ నమస్కారం.
ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, మరి వీళ్ళిద్దరు పర్యవేక్షణలో ముందుకెళ్తా ఉంది. చాలా రెస్పాన్స్ బాగుంది అనేటువంటి సంకేతాలు మాకు అన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే జగన్ అన్న ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం. ఎందుకంటే జగన్ అన్న ఒక మార్కును తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో ఓటు అడగటానికి, లేకపోతే ప్రజలతో అవసరం ఉంటే ఓటు అనేటువంటి కార్యక్రమాలు లేదు మా పార్టీలో. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మార్కు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఫుల్ఫిల్ చేశాడా అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎలా ఓట్లేస్తారు మీకు? గెలుస్తాం లేకపోతే కేసులు. అసలు బాండావమ్మ అనేటువంటి వ్యక్తికి జనాల్లోకి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు లేదని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఆయన చేసినటువంటి దోపిడీలు, ఆయన చేసినటువంటి దారుణాలు, ఆయన చేసినటువంటి కబ్జాలు ఇవన్నీ గుర్తులేవా ప్రజలందరికీ? అందరికీ నమస్కారం. ఈరోజు 64వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. మా తోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, పార్టీ నాయకులు, రేసర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ హారతలు ఇచ్చి స్వాగతం పలికి మళ్ళీ జగనన్నే కావాలి, మళ్ళీ సీనన్నే రావాలని అందరూ మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఇంటింటికి మాకు చేయూత వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఈయనగాక ఇంకెవరు వస్తారమ్మా అని. అలాగే టీడీపీ నాయకులందరూ కరోనా కష్టకాలంలో ఏమైపోయారు, మాకు ఫోనుల్లో పేపర్లో వేయించుకుంటున్నారు. ప్రజలందరూ అంట టీడీపీకి బ్రహ్మరథాలు పడుతున్నారంట. దేనికి పడుతున్నారండి? టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె రామ్మోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జగన్ పై దేవినేని నెహ్రూపై దిగజారి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సెటిల్మెంట్ వారసుడని తనపై నోరు పారేసుకున్నారని గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న చేసిన సెటిల్మెంట్లు చెప్తే కృష్ణా నదిలో తలలు తీసుకెళ్లి ముంచుకొని చేస్తారని అన్నారు. స్క్రూ బ్రిడ్జ్ వద్ద జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీరుపై నిప్పులు చెరిగారు. ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ పిచ్చి పిచ్చి ప్రేలాపను పేలుతున్నాడన్నారు. నువ్వు రిటైనింగ్ వాల్ కట్టానని చెప్పుకుంటే ప్రజలు నీ మొహం మీద ఉమ్మేస్తారన్నారు. మేము చేసిన అభివృద్ధి సిగ్గు లేకుండా మీరే చేశానని చెప్పుకోవటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి భయంతో వణికిపోతున్నారు. జీరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈరోజు పని పాట లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే నిన్నే మీ అందరికీ తెలుసు, ప్రైడ్ మాధవలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యక్రమం, గద్దె రామ్మోహన్ గురించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు మరొక 5 సంవత్సరాలు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని దిక్కులేని స్థితిలో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అంటే దిగజారిపోయిన రాజకీయం. నేను ఎందుకు దిగజారిపోయిన రాజకీయం అంటున్నానంటే, ఈరోజు మా ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 10 తలకాయలు పెట్టి మా ఫోటోలు పెట్టి ఆయన ఏదో రాముడు అంట, ఆపర్ బావుండూరు అంట, మేము సైంధవులు అంట, లేకపోతే సెటిల్మెంట్ వారసుడు అని చెప్పని దిగజారిపోయి, అంటే వ్యక్తిగతంగా నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నాను అనే ఒక భయం పట్టుకుని వాళ్ళకు సంబంధించిన 50 మంది 100 మందిని ఒక చోట చేర్చుకుని వ్యక్తిగతంగా మాది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఫోటోలు వేసి ఫోటోలు వెనకమాల బ్యాక్గ్రౌండ్లు పెట్టి కేవలం మమ్మల్నే కాదు, చివరికి చనిపోయిన మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని గారు సెటిల్మెంట్ వారసులంట. సిగ్గుండాలి. 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ళు వచ్చినా ఈరోజు రాజకీయం కోసం, పదవి కోసం దిగజారిపోయి
దిగజారిపోయి వివరించే నేత నాయకుడు ఉందంటే ఈరోజు గద్దె రామ్మోహన్. నీకు నిజంగా దమ్ముందా? నీకు నిజంగా దమ్ముంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే అదే ప్రైడ్ మార్వాకు మేము వస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. నీ తరపున చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా పర్వాలా. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డివిజన్ పరంగా, రోడ్డు పరంగా ఎన్ని వందల కోట్లు కేటాయించావో మేము చెప్పగలం. నువ్వు చెప్పగలవా? 2014 నుంచి 19 దాకా నేను ఫలానా కార్యక్రమం చేసుకున్నాను అని చెప్పని ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పగలవా? మేము చెప్పుకోగలం. ఏ రోడ్డు వేసాం, ఏ డ్రైన్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ కట్టాం, ఏ పార్క్ కట్టాం, ఏ స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు వేస్తున్నాం అనేది మేము చెప్పుకోగలం. నువ్వు చెప్పుకోగలవా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చనిపోయిన నెహ్రూ గారిని విమర్శిస్తూ సెటిల్మెంట్ వారసులు అంటున్నారు. ఏం సెటిల్మెంట్లు చేశారు? మమ్మల్ని చెప్పమంటావా నీ సెటిల్మెంట్ల గురించి? బుద్ధా వెంకన్న నీది ఏ సెటిల్మెంట్లు చేశారో చెప్పమంటావా? ఆ విషయం కనుక చెప్పుకుంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో నీకు అర్థమవుతుందా? కృష్ణా నదిలో ముంచిన ఎంత షేమ్ఫుల్గా, ఎంత అవమానకరంగా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పిన విషయం గద్దె రామ్మోహన్ గారు గుర్తుంచుకో. ఈరోజు రాజకీయం అనేది రాజకీయంలాగా చేయాలి. నేను 70 ఏళ్ళు వచ్చింది, నాకు హోందాతనం ఉందని చెప్పని పేరుకు చెప్పుకోవటమే కానీ ఈరోజు నీచంగా ఓడిపోతున్నాను నేను తూర్పు నియోజకవర్గంలో. ఈరోజు ఏదైతే 2019 తర్వాత నేనేదో గొప్పగా అని చెప్పని ఫీల్ అయిన గద్దె రామ్మోహన్ ఈరోజు 2024కి నేను ఓడిపోతున్నాను తూర్పు నియోజకవర్గంలో అని చెప్పని నిర్ణయానికి వచ్చి ఈరోజు దిగజారిపోయిన రాజకీయాలు, దిగజారిపోయిన మాటలు, చనిపోయిన వ్యక్తుల మీద విమర్శలు చేసే స్థాయికి ఈరోజు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారని చెప్పని ఈ సందర్భంగా అనుకుంటున్నాం. మొన్నదాకా చంద్రబాబు నేను అనుకునేవాళ్ళు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రామారావు గారికి వెన్నుపోటు పొడిశారు కాబట్టి ఆయన గారు విమర్శిస్తారని చెప్పని అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు తొత్తుగా గద్దె రామ్మోహన్ గారు దిగజారిపోయి ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు రాముడు అని చెప్పి నువ్వే చెప్పుకుంటావు, మీ వాళ్ళేమో నువ్వు కృష్ణుడు అని చెప్పని వాళ్ళు చెప్తారు. ఏది నిజమో తెలియక ఈరోజు జనం అందరుగా ఇదైపోతున్నారు. ఈరోజు నీకు నిజంగా దమ్ముంటే నేను అంటున్న రిటైనింగ్ వాల్ నేను పూర్తి చేశానని చెప్పాను. 2019లో నువ్వు పూర్తి చేశాయని చెప్పిన ప్రాంతంలో నీళ్ళు ఎందుకు వచ్చినాయి గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో మోకాల్లోటు నీళ్ళు వస్తే మేము కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, లేకపోతే పక్కన పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, 25 లక్షల రూపాయలతో కేవలం 20 రోజుల్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మీరు కట్టిన నాసరికం రిటైనింగ్ వాల్ పనులు గారు పూర్తి చేసి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసిన తర్వాత 150 కోట్లు 130 కోట్లతో ఈరోజు కృష్ణలంక చివరి దగ్గర రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత ఎవరికన్నా దక్కుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది నిజం కాదా? 2019లో చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడత పెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్ళీ వాళ్ళ కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలు కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని, మీ సమావేశాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురువింద గింజకు ఒక్కచోటే మచ్చ, కానీ బాబుకు నిలువెల్లా మచ్చాలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని అన్నారు. చంద్రబాబు సవాల్కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందర్లో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందర్ పోర్టును పూర్తి చేశావా? 3 సెంట్ల స్థలం ఇస్తానన్నావు, 3 గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్ను చేస్తానన్నావు, చేశావా? హైదరాబాద్ నుంచి బందర్కు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు
చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయటంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99% హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైన ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి? అర్హత ఉంటే కదా, కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు. 14 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమైనా ఉందా? తన 14 ఏళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు, ప్రజల్ని మోసాలు చేసేవాడు, అధికారం కోసం ఎంతకైనా బరితెగించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు. మేము చేతులు మడత పెట్టదాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి, మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మరొకసారి తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపి తమ విజయానికి సహకరించాలని కోరారు. పాత రాజరాజేశ్వరిపేట ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎర్రకట్ట డౌన్లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ భాగ్యలక్ష్మి, ఇన్ఛార్జ్ ఆసిఫ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. పాత రాజరాజేశ్వరిపేటలోని పలు ప్రాంతాలలో లక్షలాది రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కరకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నగరంలో ఉన్న ప్రతి ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి చోట కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. అన్ని సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని డెవలప్మెంట్ చేసి వెళ్ళి ప్రజలకి ఓటు అడుగుతున్నాం. దాదాపుగా మొత్తం డివిజన్ మొత్తం 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట మొత్తం ఒక బీటీ రోడ్ని 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్ని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అనేక వసతులు కల్పించి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందరం తెలుసుకొని పెన్షన్లు కూడా ఎవరికైతే పెన్షన్లు ఆగినాయో, ఎవరికైతే పెన్షన్ రావట్లేదు వాళ్ళందరినీ కనుక్కొని ఆ పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు మొత్తం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ప్రజల్ని పట్టించుకోకుండా మాయా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఆయన దత్తపుత్రుడు కలిసి ప్రజల్లోకి రాబోతున్నారు. మీరు ప్రజలందరూ గమనించాలి. మేము అభివృద్ధి చేసి వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నాం. మీరు ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మన పశ్చిమ నియోజకవర్గంలో 56వ డివిజన్ చలపతిరావు గారి వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మన షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తున్నారు. ఆసిఫ్ గారు కూడా ఈరోజు ఆసిఫ్ గారు అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ ఓల్డ్ ఆర్ఆర్పేటలోన డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్లు కానీ ప్రతి ఒక్కటి గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు గడప గడప చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆసిఫ్ గారితో మళ్ళీ గడప గడప రెండో విడత చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఈ రైల్వే కట్ట మీద ఎన్నో వందలాది ఇల్లులు మనకి ఉండడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం. ఏ ఒక్క గవర్నమెంటు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. వాళ్ళ సమస్యలను ఏనాడు పరిష్కరించిన దాఖలాలు లేవు. కానీ జగనన్న పాదయాత్రలోన ఆయన ఇటువైపుగా వెళ్ళేటప్పుడు గతంలోన ఇక్కడ ఉన్న ఏదైతే రైల్వే స్థలాల్లోన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ పాకలు వేసుకొని మోకాలొత్తు నీళ్ళల్లోన ఇక్కడ పాకలు వేసుకోవటం జరిగింది. ఇప్పుడు డెవలప్ అయింది. అన్ని రకాలుగా డెవలప్ అయ్యేసరికి రైల్వే వాళ్ళు కూడా ఈ స్థలం ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తునేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనున్నానమ్మా, నేను చూస్తానమ్మా అని మాట ఇచ్చారో అలాగే ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒక 9 ఎకరాలు మన కార్పొరేషన్ స్థలాన్ని వేరే దగ్గర మీ రైల్వే వాళ్ళకి ఇస్తామని చెప్పి రైల్వే శాఖకి, సెంట్రల్ రైల్వే శాఖకి లెటర్ కూడా సీఎం గారు రాయటం జరిగింది. మొన్న ఎవరో ఒక లేడీ మాట్లాడారు. ఆయన ఏదైనా పొలిటికల్గా మాట్లాడుతున్నారు వెల్లంపల్లి గారు. అలాగే పొలిటికల్గా బోండా ఉమా గారు కూడా మాట్లాడవచ్చు. ఇది ఏంటంటే ఎలక్షన్లోన కామన్గా జరిగిద్ది. ఒకళ్ళ ప్రభుత్వం చేసే మంచులు చెప్పుకుంటారు, చెడులు చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకుంటాం. కానీ ఒక మహిళను కూర్చోబెట్టి అంత దారుణమైన మాటలు మాట్లాడించడం అది ఎంతవరకు సబో చెప్పండి. ఇప్పుడు అలా మహిళలను చూసి మిగతా మహిళలు బయటికి రావాలన్నా లేకపోతే వాళ్ళని ఏమంటే వీళ్ళు ఏమంటారన్న భయంకైనా ఎవరు నోరు మూసుకొని ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయటం తప్పితే కానీ వాళ్ళు చేసే పనుల కన్నా దారుణమైన పనులు అన్నది ఎక్కడా లేదు. మేము ఇది చేసాము, మేము ఇది చేస్తున్నాము అని మేము గట్టిగా చెప్తున్నాం. మీరు గట్టిగా చెప్పండి. మీరు 14 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారు, మీ నాయకుడు ఏం చేశారో, గత 5 ఏళ్ల కాలం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చేశారు, ఇప్పుడు ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు, రాబోయే కాలంలో ఏం చేస్తానో అని చెప్తున్నాడు. చుక్కలు చూపిస్తానంటే మీరు నక్షత్రాలు చూపిస్తానండి, ఇంకోటానండి. కానీ ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవరి చేత మాట్లాడిస్తున్నారు అన్నది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలేం కబూదులు కాదు, అంతా చూస్తున్నారు. అసలు అలాంటి పనులు అన్నవి చాలా తప్పు, చాలా దారుణం అయ్యి ఇవి చూసి ప్రజలే
మీ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారన్నది ప్రజలకే వదిలేస్తున్నాము. ప్రజలే రాబోయే కాలంలో డిసైడ్ చేస్తారు. కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అలాగే ముఖ్య అతిథి మన మేయర్ గారైనటువంటి భాగ్యలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా, అలాగే మహిళా నాయకురాలకి, ఎస్సీ ఎస్టీ విభాగానికి చెందిన నాయకులందరికీ కూడా, అలాగే మా సహచర కార్పొరేటర్లకి, చైర్మన్ హోదాలో ఉన్న వాళ్ళకి, కార్పొరేషన్లో స్టేట్ వైడ్ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గడప గడప కార్యక్రమంలో అనేకమైనటువంటి ప్రజలకి కనుక్కొని వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని వాటిని సరిచేసే విధంగా షేక్ ఆసిఫ్ గారు అడుగు ముందుకు వేశారు. అదేవిధంగా ఈ రోడ్డు శంకుస్థాపనకి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. 32 లక్షలతో ఈ రోడ్డుని మన రైల్వే ట్రాక్ దాకా కూడా కొత్త రోడ్డుని, తార్ రోడ్డుని వేయించడానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నీటి అడ్డరి ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా కొత్త పైప్ లైన్లు వేయించడం జరిగింది. ఈ రోజున నీటి సమస్యని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజరాజశ్రీపేటలో చేయడం జరిగింది. అలాగే కొత్త వాటర్ ట్యాంకును ఒకటి 4 కోట్ల రూపాయలు పెట్టి మేయర్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అది శాంక్షన్ చేయించడం జరిగింది. టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో 62వ డివిజన్ వైసీపీ పార్టీకి చెందిన మైనార్టీలు మరియు వివిధ సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు 200 మంది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి తెలుగుదేశం, జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహిళా సంక్షేమం, భద్రతను గాలి కుదిలేసి సమీక్షలతో కాలక్షేపం చేయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏంటని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మహిళల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నిత్యం కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల నుంచి చేరికలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాను, మీ అందరికీ మేలు చేస్తాను ఏవైతే చెప్పాడో 5 సంవత్సరాల పరిపాలన పూర్తయినాక ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడేగా మరి ఓట్లు వేయించినటువంటి డివిజన్ స్థాయి నాయకులు ఇవాళ అక్కడ తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఏం చెప్పారు ఆ రోజు ఓట్లు వేయించారు, ఇవాళ ఏం జరుగుతూ ఉంది? 5 సంవత్సరాలైనా మాకు ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్న తీరు కానీ, రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో తల్లకిందులు అయిపోవటం కానీ మనం రోజు చూస్తూ ఉన్నాం. దీనికే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు. ఈ 62వ డివిజన్లో మరి అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరుగుడు శ్రీనివాసరెడ్డి కానీ, వీరంకి నాగేశ్వరరావు మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కానీ, 62వ డివిజన్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకరు, అలాగే మన డివిజన్ ఇన్ఛార్జి పైడి శ్రీను ఆధ్వర్యంలో పార్టీలో చేరటం, మళ్ళా వాళ్ళతో పాటు మా మైనార్టీ సోదరులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని తగిన రకంగా వాళ్ళకి ఇచ్చి పార్టీని ప్రోత్సహిస్తాం, వాళ్ళని అభ్యర్థులందరినీ కూడా ప్రోత్సహిస్తాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, ఒక డెవలప్మెంట్కి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, ఒక సంక్షేమానికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. విజయం నుంచి భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ముస్లిమ్స్ మైనార్టీ కుటుంబాలు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాల కుటుంబాలు కానీ స్వచ్ఛంగా ఇవాళ భారీ ఎత్తున కార్యాలయంలో అందరూ పార్టీలో చేరటం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకోవడం ఏమనగా, రోజు రోజుకి మరి వాళ్ళకు కూడా తెలిసిపోయింది 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ పాలనలో పేద ప్రజలకు ఏమీ ఉపయోగపడాల, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ.
అందుకని వాళ్ళు అంటున్నారు, ఏ ఇంటి ముందుకు వెళ్ళినా మీరు తిరగటం ఎందుకండి, మీకే ఓట్లు వేస్తాం, ఎందుకంటే ఏదో ఒక్కసారి ఒక్క అవకాశం అన్నారు, మేము చూసి మోసపోయాము, మీకే మేము ఓటేస్తామని చెప్పి సొంతంగా ప్రతి ఒక్కరు పార్టీలో జాయిన్ అవుతుంది. అలాగే ఏదైతే నిన్న 62వ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది కార్యకర్తలను కానీ నాయకులు కానీ మళ్ళీ ఈరోజు సెంట్రల్ ఆఫీసులో జాయిన్ పరిచి అందరికీ మళ్ళా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 3వ డివిజన్ల సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి బోండా గుమ్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీని బలపరిచి జనసేన అత్యధిక మెజార్టీతో బోండా గుమ్మ గారిని సెంట్రల్ నియోజకవర్గంకి భారీ ఎత్తున మేమంతా కూడా పనిచేస్తాం, కృషి చేస్తాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. అడుగు వేసి మేమంతా సంయుక్తంగా ఒకరికొకరు ప్రోత్సహించుకొని ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం భారీ ఎత్తున గెలిపించుకోవాలని చెప్పి మేమంతా కూడా సంయుక్తంగా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి సిద్ధు అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో దేవినేని క్రాంతి సిద్ధు 9వ డివిజన్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ పర్యటనలో 11వ డివిజన్, 9వ డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్ కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే విద్యుత్ స్తంభం ఉండగా కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగింది అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసినా తన అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. గద్దెకి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన ప్లేస్ కి వచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలోని స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బెల్లం దుర్గా పాల్గొని స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రోడ్కు నేడు భూమి పూజ చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న 7 కుటుంబాల వారికి ఆధునిక హంగులతో నిర్మించిన నూతన గృహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. 650 కోట్ల అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగిందని తెలిపారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తమపై తప్పుడు కథనాలు రాసిన ఎల్లో మీడియాకు కళ్ళు తెరిపించే విధంగా ఇల్లు ఇచ్చానన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం, మరీ ముఖ్యంగా పట్టమటలంక ప్రాంత వాసులు ఏదైతే బెంజ్ సర్కిల్ కానివ్వండి, లేకపోతే బండర్ రోడ్డు వెళ్ళాలంటే దాదాపుగా అరగంట సేపు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకుని, అదేవిధంగా ఎంతో దూరంగా ప్రయాణించాల్సి వచ్చిన అవసరం ఉండేది. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎమర్జెన్సీగా అంబులెన్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన సమయంలో అనేక ఇబ్బందులు పడేవారు. వీటినన్నిటిగా గమనించి, గుర్తించి పెద్దలు, గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు 9వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఈశ్వరప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని, కమిషనర్ గారిని, మేయర్ గారిని, లేకపోతే మమ్మల్ని గారు అనేక సందర్భాల్లో గతంలో స్క్రూ బ్రిడ్జ్ కింద ఎవరైతే ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రజానికానికి శాశ్వతంగా ఇల్లు కేటాయించి, దాని ద్వారా ఇల్లు తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే 9వ డివిజన్కి సంబంధించిన పట్టమటలంక ప్రాంత వాసులకి, అదేవిధంగా పక్కనే ఉన్న ఫకీర్గూడెం ప్రాంత ప్రజానికానికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో చెప్పి పోరాటం చేసి ఈరోజు 9వ డివిజన్ ప్రజానికానికి కళ సాకారం చేసిన ఈశ్వరప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మీదుగా ఈరోజు దాదాపుగా 15 లక్షల రూపాయలతో స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు కానివ్వండి, అదేవిధంగా అధ్యక్షుడు కళ్యాణ్ గారు కానివ్వండి, కాళీ గారు కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, పెద్దలు అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు హరీష్ గారు కానివ్వండి, 9వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి, సిద్ధు గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ గారు ఎంతో సంతోషంగా నిజమైన అభివృద్ధి ఈరోజు మా ప్రాంతంలో జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పని ఈరోజు ఆశీర్వాదం ఇస్తానికి వచ్చిన పెద్దలందరి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి వీధికి కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో కానివ్వండి, ఈ విధంగా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ గారు ఏర్పరచుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. మరి బహుశా తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన ఆంధ్రజ్యోతి గుర్తే ఉందో లేదో, ఇదే రోడ్డు గురించి ఏది మేము శాంక్షన్ చేసేసి అప్రూవల్ అన్నీ గారు అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గారు డబ్బులు లేకుండా ఈరోజు ఇల్లు కేటాయించిన తర్వాత ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది, చేస్తారా అని చెప్పని. ఈరోజు చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ మీడియా వాళ్ళందరికీ గారే చెప్పడం గారే జరుగుతుంది. ఈరోజు అనేక అభివృద్ధమైన కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఇంటికి గారే మేము ప్రతి ఇంటికి ముందుకు వెళ్తుంటే ప్రజానికం ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా ఇంటి ముందు రోడ్డు వచ్చింది, మా ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగుండి, మా కాలనీలో పార్కు బాగుండి, మా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టి ఈరోజు నీళ్లు ఎన్ని లక్షల నీళ్ళు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తుంటే, బోండా ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. బోండా ఉమాకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు సరిగా స్పందించకపోతే కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ లీగల్ సెల్ సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సత్యనారాయణ, నిలిబండ్ల బాల మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యుడిని చూపిస్తా అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో లీగల్ సెల్ తరపున కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కమిషనర్ గారిని లీగల్ సెల్ తరపున అందరం వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. బోండా ఉమా గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. చూడకుండా చేస్తా, చంద్రుడిని చూడకుండా చేస్తాను, నేను లేపేస్తాను, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు కాన్స్టిట్యున్సీలో. అది కరెక్ట్ కాదని చెప్పి సిపి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి ప్రాణహాని ఉంది, బోండా ఉమా గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా ప్రాణహాని ఉంది, దానికి మీరు పూర్తి బాధ్యత వహించాలి పోలీసులు అని చెప్పి కలవటానికి వస్తే కమిషనర్ గారు లేరు, డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ 3 గంటలకు వచ్చి కమిషనర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ విషయం మీద లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము త్రూ కోర్ట్ ఆఫ్ లాలో ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయడానికి కూడా మేము రెడీ అవుతాం. ఈరోజు మా పాలిట్ బ్యూరో మెంబరు ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమా గారి పైన వన్ టౌన్లో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం దగ్గర అతని మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు డిపాజిట్లు రావని చెప్పి వన్ టౌన్లో పోటీ చేస్తే అక్కడ ఫుట్బాల్ తంటే ఫుట్బాల్ లాగా వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పడి ఇక్కడ కూడా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు, ఉత్తమ కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బోండా ఉమా గారి మీద, బోండా ఉమా గారికి సూర్యుని చూపిస్తాను, చంద్రుని చూపిస్తాను, అలాగే తాట తీస్తాను, ఎలక్షన్ తర్వాత నిన్ను లేపేస్తాను అని ఈ రకంగా బోండా ఉమా గారిని బెదిరిస్తూ, అలాగే పార్టీల మధ్య, అలాగే కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ సెంట్రల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గాన్ని మరి కుమ్ములాటలు చేసుకునేటట్టుగా, గొడవలు పడేటట్టుగా పార్టీల మధ్య ఆయన ఈ రకంగా గొడవలు సృష్టిస్తున్నాడు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటే ఒక బఫూన్ ఎమ్మెల్యే అని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు. వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. మేము సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు 2014, 2019లో 900 కోట్ల రూపాయలతో
స్టేట్లో ఎక్కడ జరగనటువంటి డెవలప్మెంటు అభివృద్ధి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు చేసి చూపించిన ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు 2014లో బోండా ఉమా గారు పోటీ చేశారు, 2019లో బోండా ఉమా గారు పోటీ చేశారు, 2024లో బోండా ఉమా గారే పోటీ చేస్తున్నారు మా పార్టీ తరఫున. కానీ మీరు గౌతమ్ రెడ్డి 2014లో 2019లో మల్లాది విష్ణు తర్వాత ఇప్పుడు మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థుల్ని మార్చుకునేటువంటి దుస్థితి మీది. క్యాండిడేట్లు లేరు మీకు సెంట్రల్ నియోజకవర్గంలో. నీకు రేపు డిపాజిట్లు రావు సెంట్రల్ నియోజకవర్గంలో. ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవినీతి పరుడు, 1 టౌన్లో పనికిరాని రూపాయి 2 టౌన్లో పనికిరాదని చెప్పి ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. నువ్వేదో పెద్ద వీరుల్లాగా సూర్యుల్లాగా నువ్వు నోటుకు వచ్చినట్టు మాడితే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోరు. దాని మీదే మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాము, డీసీపీ గారికి ఇచ్చాము. కమిషనర్ గారు డీజీపీ గారు బంగాళాలో ఉన్నారంటే డీజీపీ గారి దగ్గర నుంచి 3ంటికి వస్తారంటే మరి వెయిట్ చేసి 3ంటికి కూడా మళ్ళీ వద్దామని చెప్పి మేము అందరం అనుకున్నాం. లాయర్లు అందరం కూడా వచ్చాం టీడీపీ లీగల్ తరఫున. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ఆధ్వర్యాన రాప్తాడులో ఫోటో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేసే విధానాన్ని మాఫియా ముఠాలు ప్రజాప్రతినిధులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెచ్చిన విధంగా జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక నియంత ప్రభుత్వం సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కంచల జయరాజు, దాసరి నాగరాజు, సామ్నా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు విజయభాస్కర్, నారాయణ, సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, సామ్నా నగర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారావు, ఎస్ గంగరాజు, ఆంధ్రజ్యోతి బ్యూరో ప్రతినిధులు రామారావు, మృత్యుంజయ్ కుమార్, ఉదయ్ భాస్కర్, పూర్ణ, హైదరాబాద్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పివి రమణారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మా జిల్లా యూనిట్స్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ దీని మీద మెమరాండాలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దీని మీద ప్రధానంగా డీజీపీ గారు దీని మీద సాధించి జర్నలిస్టుల మీద పదే పదే జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత, దాన్ని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకుని ముందుకు పోయే విధంగా వారు మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా డీజీపీ గారు దృష్టి సారించి జర్నలిస్టుల మీద జరిపిన దాడిని ప్రధానంగా తీవ్రంగా పరిగణించి వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పడినటువంటి కృష్ణ వీపంతా పగిలిపోయేటట్టు కాళ్ళతో తన్నుకుంటూ కర్రలతో కొట్టుకుంటూ మరి ఈ దాడికి పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన ఉంది. ఒక్కోసారి అనుమానం కలుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక ఒక నియంత పరిపాలన సాగుతున్నదా అనేది ఇటువంటి ఘటనల వల్ల మనకి అనుమానం కలుగుతోంది. దీని మీద రాప్తాడులో జరిగినటువంటి కృష్ణ మీద జరిగిన దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తితో వెంటనే ఎంక్వైరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం విజయవాడ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ నెల 22 నుండి డివిజన్ల వారీగా పాదయాత్రలు చేపట్టనుంది. ఈ క్రమంలో సెంట్రల్ పరిధిలోని వాంబే కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు, గుణదల ఫ్లైఓవర్, సింగ్ నగర్ 2వ వంతెన నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ఉద్యమించనున్నట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిపిఎం నేత
దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను ఓట్ బ్యాంకుగా వాడుకోవడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ, వైసీపీ నేతలు అక్కడ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యంగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాల రిజిస్ట్రేషన్ల గురించి రోడ్డు మీదకు వచ్చి అక్కడ ప్రజలు అడుక్కుంటున్న పని చేసే నాదులే లేరన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. 4.5 ఏళ్ళు దాటింది. 50-60 రోజుల్లో ఈ ప్రభుత్వం కాలపరిమితి ముగిపోతూ ఉంది. కార్పొరేషన్ ఏర్పడి వీళ్ళ నాయకత్వాన దాదాపుగా 3 బడ్జెట్లు పెట్టారు. 3 ఏళ్ళు అయిపోయింది. సమస్యలు మాత్రం పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కనపట్టాల. గత 20 ఏళ్ళ నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కనుక పరిశీలించినట్లయితే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాలంలో మీరు పరిష్కారం చేసినటువంటి సమస్యలు ఏంటని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. మచ్చుకు కొన్ని చెప్పండి అని చెప్పనని చెప్తా ఉన్నాం. 20 ఏళ్ళు అయింది వాంబే కాలనీ పుట్టి. 20 సంవత్సరాల తర్వాత పట్టాలు రిజిస్ట్రేషన్లు లేవని చెప్పనని పట్టాలు రిజిస్ట్రేషన్ల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులు వీధుల్లోకి వచ్చి మాకు రిజిస్ట్రేషన్లు చేయండి మహాప్రభు అని చెప్పనని, మాకు పట్టాలు రిజిస్ట్రేషన్ ఇవ్వండి అని మహాప్రభు అని అడగాల్సినటువంటి దుస్థితికి వచ్చింది అని అంటే ఈ 20 ఏళ్లలో వైసీపీ నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం గతంలో ఏం చేశారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. గుడ్డిగురానికి పడుదోమారా? ఎందుకని ఈ సమస్యల పరిష్కారం కాలా? ఎందుకని పట్టాలు ఇవ్వలేకపోయారు? గతంలో 95-2000 కాలంలో రాజీవ్ నగర్ కానీ, కొత్త రాజీవ్ నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ, ఎల్బిఎస్ నగర్ కానీ, కండ్రిక కానీ ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇళ్ళన్నిటికీ 5 రూపాయలు 15 రూపాయలకి గజానికి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఆనాడు కమ్యూనిస్టుల కార్పొరేషన్లో పరిపాలనలో ఉండటంతో జరిగింది. రేపు 22 నుంచి 27 వరకు పాదయాత్ర కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల సమస్యల మీద చేస్తున్న ఆందోళన పోరాటాలకు, అదే సందర్భంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పరిష్కరించినటువంటి వైనాన్ని వివరిస్తూ రానున్న కాలంలో సిపిఎంగా చేసే పోరాటాన్ని కూడా వివరించడానికి మేము సిద్ధపడుతున్నాం. సెంట్రల్ సిటీలో ఫ్లైఓవరు, ఆర్యూబీ, గుణదల ఫ్లైఓవరు, దాంతో పాటుగా ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల గురించి పోరాడుతున్నాం సిపిఎంగా. ఆ పర్యవసానంగా కొంతమంది గుర్తించటం, కొద్దిమందికి కాగితాలు ఇవ్వటం, ఇళ్ళు కడుతున్నామని చెప్పేసి అని ₹1000 వసూలు చేయటం, ఇళ్ళు పూర్తి చేయకపోవటం, ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ సమస్యల మీద కూడా ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం. ఇది ఎజెండాగా ముందుకు తీసుకురావడానికి సిపిఎంగా ఈ కాలంలో పోరాటం చేశాం. అదే సందర్భంలో వాంబే కాలనీ, రాజరాజపేటకు సంబంధించిన వాసులు మొత్తానికి కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన కొనసాగిస్తున్నాం. అనేక సందర్భాల్లో స్థానిక ప్రజలు అటు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ 4.5 సంవత్సరాల కాలంలో పరిష్కారం చూపని పరిస్థితి చూసాం. కానీ ఇవాళ ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద పోరాటం చేయడానికి సిపిఎంగా సిద్ధపడుతున్నాం. రానున్న కాలంలో ఈ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించలేని ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల పక్షాన, కార్మిక పక్షాన పోరాడుతున్న సిపిఎం పార్టీకి బలపరచాలని, అదే సందర్భంలో రేపు సిపిఎంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితి ముందే ప్రకటించాం. అందుకని సిపిఎంకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి, కార్మికులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము.
తూర్పు నియోజకవర్గంలో ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని విధాలా అండగా ఉంటున్నామని ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ దేవినేని సుధీర తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్కు చెందిన 5 నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక టిఫిన్ బండి, 4 తోపుడు బండ్లను ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ దేవినేని సుధీర స్థానిక వైసీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఎన్నో నియోజకవర్గంలోని ఆపదలో ఉన్న నిరుపేదలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. సేవా దృక్పథంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో తమ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక మంచి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీ దేవినేని అవినాష్ గారిని నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మొత్తం తూర్పు నియోజకవర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు శ్రీ దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని కూడా సొంతగా అక్కడ మన వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినా సరే తప్పకుండా ఆయన అన్ని డివిజన్స్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమం అనేది అదేవిధంగా అభివృద్ధి కూడా అన్ని డివిజన్లో తప్పకుండా అన్నీ కరెక్ట్గా జరిగేటట్టయితే ఈరోజు చూస్తున్నారు. అదేవిధంగా కొండ ప్రాంతాలకు చూస్తే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 5 డివిజన్లు కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత విధంగా ఈరోజు శ్రీ దేవినేని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి కొండ ప్రాంతాలకి ఒక్కొక్క కొండ ప్రాంతానికి ₹1,00,00,000 అయితే తీసుకొని వచ్చి ఈరోజు మేమైతే కొండ ప్రాంత కార్పొరేటర్లుగా ఎవరున్నారో మేమందరం కూడా చాలా గర్వించే విధంగా ఆయనైతే మమ్మల్ని వెనుకుని నడిపిస్తున్నారు. ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా నేడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో శ్రీ దేవినేని అవినాష్ గారు ప్రతి పేదవాడికి కూడా ఆర్థికంగా స్థిరత్వం అనేది కావాలని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండ్లు, అదేవిధంగా ఇస్త్రీ బండ్లు, అదేవిధంగా టిఫిన్ బండ్లు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేడు 2వ డివిజన్లో 4 తోపుడు బండ్లు, అదేవిధంగా ఒక టిఫిన్ బండి దాదాపు ₹1,50,000 విలువ చేసే వాటిని ఇవ్వటం జరిగింది. దాన్ని శ్రీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన శ్రీ దేవినేని సుధీర అవినాష్ గారు అయితే వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రతి తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రజలైతే ఆయన్ని ఎప్పుడు శాశ్వతంగా ఎమ్మెల్యేగా చేసుకోవాలని, అదేవిధంగా జగన్ గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 2వ డివిజన్లో పేదలకు అండగా శ్రీ దేవినేని అవినాష్ గారు తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు ఇవ్వడం జరిగింది. పేదలు ఎవరైతే అవసరాలను ఆదుకోవడం శ్రీ దేవినేని అవినాష్ గారు ముందు కర్తవ్యంగా తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క డివిజన్లో 100 కోట్ల దాకా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క డివిజన్కి 100 కోట్ల చొప్పున ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారు. ఇలాగే ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాలు, ప్రజల జీవితాలు బాగుపడాలంటే దేవినేని అవినాష్ గారిని గెలిపించుకోవాలి. మనకి ఇంటింటికి వచ్చి నిత్యం ఇంటింటికి గడప గడపతో తిరుగుతూ ప్రతి అవసరం వచ్చినా వెంటనే స్పందించి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉన్న ఏకైక నాయకుడు శ్రీ దేవినేని అవినాష్ గారు. ఇక్కడ ఎమ్మెల్యే అంటూ ఉన్నాడు కానీ ఎందుకు చెప్పుకోవడానికి పనికిరాని విధంగా ఉన్నాడు. ఆయన ఒక్కసారి డివిజన్లో కానీ నియోజకవర్గంలోని తొంగి చూసిందే లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నా కానీ పట్టించుకొని పరిస్థితి, వాళ్ళని సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతూ సెలవు తీసుకుంటాం.
ఏకొండూరు మండలం మరో ఉద్దానంగా మారిందని, మండలంలో 21 గ్రామ పంచాయతీలు, మారుమూల తండాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్. చైతన్యనగర్ బీసీ కాలనీలో పర్యటిస్తూ కిడ్నీ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అధికారులు ఈ సమస్య పరిష్కరించే వరకు దశలవారీగా పర్యటన జరుగుతూనే ఉంటుందని అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మరో ఉద్దానంగా మారనున్న ఏకొండూరు మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, 35 తండాలు. ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ముఖ్యంగా భూగర్భ జలాల్లో సిలికాను, అలాగే ఫ్లోరైడ్, ఈ రెండింటి వలన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నీరు తాగి చాలా కాలంగా రోగాల బారిన పడి ఇవాళ కిడ్నీ బాధితుల కేంద్రంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు వీరాస్వామి మాట్లాడింది మీరంతా కూడా ప్రజలంతా చూస్తున్నారు. ఇటువంటి వీరాస్వాములు ఈ ప్రాంతంలో కనీసం వందల సంఖ్యలో ఉన్నారు. 21 గ్రామ పంచాయతీలు, 35 శివారు తండాలంటే ఎంతమంది జనం నివసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కేవలం ఎన్నికల వాగ్దానాలు తప్పనిచ్చి అసలు ఎందువలన ఇక్కడ ఫ్లోరైడ్ని కంట్రోల్ చేయాలా, సిలికాన్ని కంట్రోల్ చేయాలా, ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం మెయిన్ తాగునీరు. కాబట్టి ఈ తాగునీటికి సంబంధించి కృష్ణా జలాల సరఫరాని, మంచినీటి సరఫరాని వేగవంతంగా 50 కోట్లు శాంక్షన్ అయింది. ఇవాళ నత్తనడకన సాగుతూ ఉన్నాయి. తాబేలు కంటే ఘోరంగా కూడా ఇవాళ నత్తనడకన సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమైపోయారు ఈ ప్రజాప్రతినిధులు? ఎమ్మెల్యేలు ఏమైపోయారు, ఎంపీలు ఏమైపోయారు, గ్రామ సర్పంచ్ ఏమైపోయారు, వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా సేవ చేసినటువంటి సమయం ఇది. మానవత్వంతో ఒక పక్కన గ్రామాలు కిడ్నీ వ్యాధి బారిన పడి ఇంకా ఇతరత్ర ఎముకల బలహీనత లాంటి వ్యాధులతోటి ఆస్టియోపోరోసిస్ ప్రబలి పూర్తిగా మంచాన పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నలుగురు ఈ ప్రాంతంలో ఈ వారంలో 4 చనిపోవటం జరిగింది. 26 మంది సిద్ధంగా ఉన్నారు మృత్యుకోహంలోకి వెళ్ళటానికి. కాబట్టి వాళ్ళ వీరాస్వామి చూడండి, నడిచేటువంటి పరిస్థితి లేదు, స్టాండ్ లేని నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులు పోతే పోషకాహారం లేకపోవటం వలన, ఉచిత మందులు ఇవ్వలేకపోవటం వలన డయాలసిస్ వారికి మాత్రమే 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి నేను డిమాండ్ చేసేటువంటిది డయాలసిస్తో సంబంధం లేకుండా ఎవరికైతే కిడ్నీ వ్యాధి బారిన పడ్డారో వారందరికీ కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి 2018 నుంచి, వీరందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబంలో 2.5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ అని కొనియాడిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ పాలన చూసి చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నారని ధ్వజం. రిటైనింగ్ వాల్ నిర్మాణం టీడీపీ హయాంలో జరిగిందని ప్రచారం చేస్తున్న గద్దె రామ్మోహన్ మొహంపై ప్రజలే ఉమ్మివేస్తారంటూ ఘాటు విమర్శలు చేసిన దేవినేని అవినాష్. అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని. బాబు లోకేష్లకు ప్రజలు కుర్చీ మడత పెట్టేశారని ఎద్దేవా. స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.